హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మేము ముందుకు వచ్చాను. అవేంటో టకటక చూసేద్దాం. దానికంటే ముందు మన వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు, కాబట్టి మీరు కొంచెం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్యామ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనిషి వాసన బట్టి మూడు మారుతుంది. ఎట్లా అంటే, ఒక మంచి వాసన వచ్చిందనుకో హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో మూడ్ ఆఫ్ అవుతా ఉంటుంది. అట్లా మనిషి పీల్చుకునే వాసన తోటి మనిషి యొక్క మైండ్ సెట్, మనిషి యొక్క మూడ్ మారిపోతుంది. అంత గొప్ప శక్తి ఉన్న ముక్కు. మీరు ఎప్పుడు ఆలోచించారా, మన ముక్కు ఎన్ని రకాల స్మెల్స్ని సెన్స్ చేయగలుగుతుందో, ఎన్ని రకాల వాసనలు గుర్తుపట్టగలుగుతుందో మీరు ఎప్పుడు ఆలోచించారా? మన ముక్కు 1 ట్రిలియన్ స్మెల్స్ని సెన్స్ చేయగలదు. 1 ట్రిలియన్ అంటే దాదాపుగా 1,00,000 కోట్ల స్మెల్స్ని అది సెన్స్ చేయగలదు, మన బాడీకి అందించగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పురాతన కాలంలో మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కనిపెట్టడానికి, ఇప్పుడంటే ఏ జనరేషన్లో మనిషి తప్పు చేసిండా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకోవడానికి కొత్త మిషన్స్, కొత్త టెక్నాలజీస్ అని ఏంటి వచ్చినాయి. మిషన్లు పెట్టి అవోటి ఫ్రీ చేసి వాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని గుర్తుపడుతున్నారు. కానీ ప్రీవియస్ జనరేషన్లో, మన పురాతన కాలంలో ఒక మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని ఎలా గుర్తుపట్టారో తెలుసా? తన ముఖ కదలికలను బట్టి ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా గుర్తుపట్టేవాళ్ళు. ఎట్లా అంటే, ఆ వ్యక్తి అబద్ధం చెప్తే ముక్కు యొక్క రంగు మారుతుంది, కళ్ళల్లో ఉన్న ఆ షేడ్స్ మారుతాయి. ఎగ్జాక్ట్గా మనిషి అబద్ధం చెప్తున్నప్పుడు తన ముఖంలో కదలికలు అనేవి జరుగుతూ ఉంటాయి, చేంజెస్ వస్తూ ఉంటాయి. నిజం చెప్తున్నప్పుడు ఉన్నంత నిజాయితీ, నిజం చెప్తున్నప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్ అబద్ధం చెప్తున్నట్టు ఉండదు. సో మన బాడీ కూడా మనం అబద్ధం చెప్తామంటే యాక్సెప్ట్ చేయదు. మనం దేన్నో లై డిటెక్టర్స్ని వీటిని బట్టి మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేదాన్ని పసిగట్టాల్సిన అవసరం లేదు. డీప్గా ఆలోచిస్తే మనిషి ముఖ కదలికలను బట్టే ఆ మనిషి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కూడా దుమ్కి కొట్టిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే లెక్క. కానీ అబద్ధం చెప్తున్న ప్రతిసారి మన ముఖ కదలికలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే మన బాడీ అబద్ధాన్ని యాక్సెప్ట్ చేయదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా రోజుకి దాదాపుగా 6 గంటల నుంచి 8 గంటల దాకా ప్రతి మనిషి పడుకుంటాడు. అది సహజము, పడుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పడుకోవాలి. కానీ ఈ జనరేషన్ పిల్లలు కావచ్చు, ఈ జనరేషన్ యూత్ కావచ్చు, మన బిజీ లైఫ్లో పడి నిద్రపోవడం మానేశారు. ఇలా నిద్రపోవడం మానేస్తే, రోజుకు కనీసం 6 గంటలైనా నిద్రపోకపోతే మనిషికి ఒక భయంకరమైన రోగం వస్తుంది. అదేంటంటే మతిమరుపు. ఇది క్యాన్సర్ కంటే డేంజర్. ఎందుకంటే మన బాధ్యతలు మర్చిపోతాం, మనం చేయాల్సిన పనిని మర్చిపోతాం. దానివల్ల మన రెప్యుటేషన్ పాడవుతుంది, మన వర్క్ డిస్టర్బ్ అవుతుంది, ఎంటైర్ మన లైఫే కొలాప్స్ అయిపోతుంది. మనిషికి నిద్ర లేకపోతే, సరైన సమయంలో మనం పడుకోకపోతే మనకు మతిమరుపు అనే రోగం వస్తుంది. వెంటనే రాదనుకోండి, 5-10 ఇయర్స్లో మనం కంటిన్యూగా అట్లనే నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినామనుకో, డెఫినెట్గా మనకు మతిమరుపు రోగం అనేది వస్తుంది. పురాతన కాలంలో చాలా తక్కువ మందికి వచ్చేది మతిమరుపు, కానీ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, చిన్న వయసులోనే చాలా మందికి మతిమరుపు రోగాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే సరిగా నిద్రపోక. కనీసం రోజుకు 6 నుంచి 8 గంటలైనా తప్పకుండా నిద్రపోవాలి. నిద్రపోతేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. నిద్రపోతేనే మనిషి ఆరోగ్యంగా పనిచేయగలడు. లేకపోతే మతిమరుపు అనే రోగం వస్తుంది, ఎంటైర్ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇది కూడా నిద్రకు సంబంధించింది. చాలామందికి మధ్యాహ్నం టైంలో తిన్న తర్వాత అట్లా నాప్ వేయడం అంటే పడుకోవడం, అది మంచిదేనా? చాలామంది అంటారు మధ్యాహ్నం పడుకుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మధ్యాహ్నం పడుకుంటే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే వగైరా చెప్తూ ఉంటారు. కానీ కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మధ్యాహ్నం పడుకునే నిద్ర అనేది ఆరోగ్యానికి మంచిది. లైక్ ఎలా అంటే, మధ్యాహ్నం మనం తిన్న తర్వాత లేకపోతే మధ్యాహ్నం టైంలో పడుకుంటే, నాపేస్తే, లేకపోతే 1/2 అవర్ గంటనో పడుకుంటే మన జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అయ్యే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మన బ్రెయిన్ అనేది రీఫ్రెష్ అవుతుంది. కంప్యూటర్ మనం ఎట్లయితే రీఫ్రెష్ చేస్తున్నామో, మధ్యాహ్నం పూట 1/2 అవర్ 1 అవర్ అట్లా నాప్ వేసి పడుకుంటే మన జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన హెల్త్ అనేది, మనం పొద్దున లేచినప్పుడు ఎంత యాక్టివ్గా పనిచేస్తామో, మధ్యాహ్నం వాళ్ళకు 1/2 అవర్ 1 అవర్ అట్లా
పడుకొని లేస్తే మనం మార్నింగ్ ఏ మైండ్తో సెట్ తోటి అయితే మనం డ్యూటీకి ఏ మైండ్ సెట్ అయితే మనం వర్క్లోకి వస్తున్నామో మధ్యాహ్నం అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా పడుకొని లేస్తే అదే రీఫ్రెష్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. దానివల్ల మనం వర్క్ ఎక్కువ చేయగలుగుతాం, మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు మధ్యాహ్నం అట్లా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్త్రీమూర్తులకు అందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీ. ఆర్టీసీ బస్సులన్నీ ఫ్రీ. ఆర్టీసీ బస్సులు స్త్రీలకు ఫ్రీ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా? రోజుకు 4 కోట్లు, నెలకు 120 కోట్లు, సంవత్సరానికి 1440 కోట్ల నష్టం. ఈ నష్టాన్ని గవర్నమెంట్ ఏమైనా కడతా అంటే కాదు, ఆ నష్టాన్ని కూడా మనమే కట్టాలి, మన దగ్గరనే వసూలు చేస్తారు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ వ్యక్తి అయినా కానీ తన జేబులోంచి తీసి కట్టేంత డబ్బు ఎవరి దగ్గర లేదు, కట్టరు కూడా. ఈరోజు ఫ్రీ పథకాలు నీకు ఇస్తున్నాడంటే అది మళ్ళీ మన దగ్గర నుంచే వసూలు చేస్తాడు. కాబట్టి ఈ ఫ్యాక్ట్ తెలుసుకోండి. సంవత్సరానికి దాదాపుగా మనకు 1440 కోట్ల నష్టం. ఆర్టీసీ వాళ్ళు సంబరంగా అందరూ ఎక్కి బస్సులలో ప్రయాణం చేస్తున్నారు, కానీ దాన్ని ఇప్పుడు ఇట్లా ఫ్రీగా ఇస్తున్నాడు. తర్వాత అది మనకు నూనె రూపంలోనో ఆ రూపంలోనో ఈ రూపంలోనో రేట్లు పెంచి అవన్నీ మనమే నొత్తుతాడు. అప్పుడు సమ్మగా ఉంటుంది అందరికీ. దట్స్ ఆల్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.